హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అంగన్వాడీ లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చేసి అంగన్వాడీ టీచర్లు 26,000 జీతం, అదేవిధంగా టీచర్లకి 10 లక్షలు, హెల్పర్కి 5 లక్షల బెనిఫిట్ అనే ట్యాగ్ లైన్ మీద మనం ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అదేవిధంగా మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ వరకు రీచ్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే ఈ అంగన్వాడీ టీచర్స్కి చాలని జీతాలతో నెట్టుకు రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఏఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు రాష్ట్ర ప్రభుత్వాలకి అల్టిమేటం అనేది జారీ చేయడం జరిగింది. ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రంలో కూడా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్కలాగా జీతాలు ఇస్తున్నారు. అవి కూడా కనీస వేతనాలు ఇవ్వకుండా ఒక దగ్గర 10,000, ఒక దగ్గర 13,500, ఒక దగ్గర 12,000 ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగింది. తెలంగాణలో పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్లు 35,700 మంది 149 ప్రాజెక్టులలో రాష్ట్రంలో పనిచేస్తున్న వారికి చెల్లిస్తున్న నెల వేతనం 13,500. పెరుగుతున్న ధరలకి సరిసమానంగా నెలకి రూపాయలు 26,000కు పెంచాలని ఏఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ బాలరాజ్ డిమాండ్ చేశారు. అంగన్వాడీ టీచర్లు ఆయాలుగా పనిచేస్తున్న వారిని ప్రభుత్వం 65 సంవత్సరాలు నిండాయని, వేలాది మందిని తొలగించడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వాలు మారినా పాలకులు ఆలోచన విధానం మారక అంగన్వాడీ టీచర్లు ఆయాలపై విపరీతంగా పనిభారం, పని గంటలు పెంచి వేధింపులకు గురిచేస్తున్న అధికారులు వారి సంక్షేమం కోసం చేసిన పనులు శూన్యమన్నారు. ఏఐటియుసి అంగన్వాడీ టీచర్లు ఆయాల అసోసియేషన్ గత కొన్ని సంవత్సరాలుగా అంగన్వాడీ టీచర్లకి రూపాయలు 10 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలని, ఆయాలకి రూపాయలు 5 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలని చేస్తున్న పోరాటాన్ని గౌరవించకుండా ప్రభుత్వం ఏకపక్షంగా అంగన్వాడీ టీచర్లకి 2 లక్షలు, ఆయాలకి రూపాయలు 1,00,000 ఇస్తామని ప్రకటించడం ఏ చట్టం ప్రకారం ఇస్తున్నారో తెలపాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో వృద్ధాప్య పెన్షన్ నెలకి 2,000 చెల్లిస్తూ 40 సంవత్సరాలుగా అంగన్వాడీ టీచర్స్ ఆయాలుగా పనిచేస్తున్న వారికి అర్హులైనా కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే అర్హులై ఉండి వృద్ధాప్య పెన్షన్కి అర్హులుగా ఉంటారో వారు ఒకవేళ అంగన్వాడీ టీచర్గా కానీ హెల్పర్గా కానీ విధులలో ఉన్నట్టయితే వారికి ఈ పెన్షన్ అనేది ఇవ్వడం లేదు. ఎందుకంటే వారిని కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వారికి పెన్షన్ అనేది ఇవ్వడం లేదు. అలాగని చెప్పేసి వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించారు కాబట్టి వారికి వచ్చేటటువంటి పే స్కేల్ ప్రకారం జీతం ఇస్తున్నారా అంటే అది లేదు. వారికి జీతం ఇచ్చే విషయంలో ఏమో ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించకుండా ఈ పెన్షన్ ఇచ్చేటప్పుడేమో ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తూ ఈ విధంగా చాలని జీతాలతో వీరిని నెట్టుకు రావడం జరుగుతుంది. అదేవిధంగా వీరికి రిటైర్మెంట్ అయ్యేటప్పుడు అంగన్వాడీ టీచర్కి 10 లక్షల రూపాయల బెనిఫిట్, ఆయాకి హెల్పర్కి 5 లక్షల రూపాయల బెనిఫిట్ ఇవ్వాలి అని చెప్పేసి చాలా సంవత్సరాలుగా డిమాండ్ అనేది అసోసియేషన్ వాళ్ళు చేయడం జరుగుతుంది. ఈ మేరకు స్పందించినటువంటి ప్రభుత్వం సీతక్క గారైతే ఒక న్యూస్ చెప్పడం జరిగింది. టీచర్కి 2 లక్షల రూపాయలు, హెల్పర్కి 1,00,000 రూపాయలు ఇస్తాము అని చెప్పేసి వీరు కోరుకున్నటువంటి 10 లక్షలు కానీ ఆయాకి 5 లక్షలు కానీ అది మాత్రం ఇవ్వడానికి వారు ముందుకు రాలేదు. ఈ విధమైన సమస్యలన్నీ అంగన్వాడీలలో ఉన్నాయి కాబట్టి ఈ సమస్యలని పరిష్కరించాలని మన ఛానల్ తరపున కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇలాంటి మంచి లేటెస్ట్ అప్డేట్స్ మీకు రావాలి అనుకుంటే, అంగన్వాడీ నోటిఫికేషన్ డీటెయిల్స్ కానీ అంగన్వాడీ వేకెన్సీ లిస్ట్ డీటెయిల్స్ కానీ మీకు తెలియాలి అనుకుంటే ఎప్పటికప్పుడు ప్రతి అప్డేట్ మన ఛానల్లో రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.